బస్ అంటే మీరు చూడాల్సింది ఏమిటి అంటే లెట్ us లుక్ 20 years ago. ఒక 25 ఏళ్ల ముందు వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కమ్యూనిటీ, ఏమవుతా అనేది కమ్యూనిటీలో? పీపుల్ ఆర్ డైయింగ్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే స్మాల్ పాక్స్ లేకపోతే కొలరా, వీటితో లేకపోతే దట్ వాజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఆర్ పాసిబిలీ సిక్నెస్ అట్ దట్ టైం. ఆ టైంలో అది అనమాట. సో గవర్నమెంట్ హెస్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ ఇట్. ఈ మధ్య కాలంలో కమ్యూనికబుల్ డిసీజ్ వల్ల చనిపోవడాలు అనేది జరగడం చాలా తగ్గిపోతా ఉన్నింది. దాని తర్వాత ఏమైంది? నెక్స్ట్ టూ డెకేడ్స్లో వీ హ్యాడ్ డిసీజెస్. టెక్నాలజీ చాలా మటుకు వచ్చేసింది. బిగ్ సర్జరీస్, బిగ్ టెక్నాలజీస్ అనేటివి వచ్చేసి సర్జరీ చేయడంలోనూ ట్రీట్మెంట్ ఇవ్వడంలో. ఆ టైంలో ఏమైంది? సో పీపుల్ ఎవరైతే సిక్ అవుతున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వడం, ఆ ట్రీట్మెంట్ చేయడం అనేది జరగడం మొదలెట్టింది. అవన్నీ టెక్నాలజీతో కూడుకున్నాయి కాబట్టి చాలా మటుకు కాస్టింగ్ ఉండే. సో ఆరోగ్యశ్రీ స్కీమ్ లాంటి స్కీము, ఇన్సూరెన్స్ లాంటి స్కీమ్ రావడం, దాని తర్వాత అవి రీఎంబర్స్ అవ్వడం అనేది జరిగి అందరికీ అందుబాటులో రావడం జరిగింది. అంటే ఏమిటి? వీఆర్ ట్రైంగ్ టు ట్రీట్ ద సిక్. అంటే నువ్వు సిక్ అయిపోయిన తర్వాత నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఫ్రీగా, ఇలా ఆలోచించాము ఇన్ని రోజులు. సో ఈజ్ ఇట్ ద కరెక్ట్ వేనా అని ఆలోచించాలి.